ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అర్ధరాత్రి నుంచి మొదలైంది. సమ్మె సైరన్ మోగడంతో ఎక్కడికక్కడ బస్ స్టాపులకే బస్సులు పరిమితమైపోయాయి. దాదాపుగా కూడా ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమని కూడా సేమ్ ఆస్పెక్ట్స్తో చూడాలి. పెన్షన్లు అలాగే ప్రతి ఒక్కటి కూడా ఏదైతే బీఆర్సీకి సంబంధించి కావచ్చు, ఈఎస్ఐకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తమకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్న తమ కోరికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అమలు పరచాలి. తక్షణమే ప్రభుత్వం అన్ని చేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఏదైతే ఉందో నిరంతరంగా కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 12 దాటింది. 12 దాటిన దగ్గర నుంచి కూడా ఒక్క బస్సు కూడా బస్ స్టాపుల్లో లేని నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జేబీఎస్ బస్ స్టాప్ మొత్తము కూడా నిర్మానుష్యమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఇదే అదునుగా చూసుకొని అటు ఆటోలు కావచ్చు, అలా మెట్రో సర్వీసెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తమ దందానైతే షురూ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రయాణికులు ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. చూడొచ్చు. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యంగా పని భద్రత లేదు. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ ఇంతకుముందున్న గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, ఆర్టీసీ కార్మికులను విలీనం చేసుకుంటామని చెప్పింది. కానీ ఆ మాటమే లేదు. అదే రేవంత్ రెడ్డి సర్కార్ ఏమన్నాడు, ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో కూడా పెట్టిండు, ఆర్టీసీ కార్మికులను మేము విలీనం చేసుకుంటున్నాము, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటామని. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇంతవరకు అన్న మాట మీదే లేదు. ఉద్యోగ భద్రత లేదు. ఓ దిక్కు ఎలక్ట్రికల్ బస్సులు అంటూ అద్దె బస్సులను తీసుకొస్తున్నాడు. అద్దె బస్సులకేమో స్థలాలు ఇస్తుండు, గవర్నమెంట్ స్థలాలు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నాడు. దాని కింద కూడా ఎన్ని కోట్లు వృధా పోతుందో అది ఆలోచించాలి. ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికలు మాట్లాడుతుంటేనేమో సమ్మెకు పోవద్దు అని అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి సమ్మెలో మేము తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా బస్సులు వేస్తున్నాను. ఎంతవరకు సబబు ఇది ఎన్ని రోజులు సాగుతుంది ఇది? ముఖ్యంగా ఆర్టీసీ ఎన్నికలు కావాలి. ఆర్టీసీ సంఘంలో అప్పుడే అడిగేవాడు ముందుకు వస్తాడు. అప్పుడు యూనియన్ ద్వారా, సంబంధాల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ వీళ్ళను గాలికి వదిలేసి ఏదైతే ఆర్టీసీ కార్మికులను ఈ విధంగా అన్యాయం చేస్తుండో ఈ అన్యాయాన్ని మేము ఏఐటీసీ యూనియన్గా మేము కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఈ సమ్మెలో మేము కూడా వారికి భాగస్వాములు అవుతున్నాము. ఈరోజే కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఈ ఒక్క రోజుతోనే కాదు, వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించినట్లయితేనే ఈ సమ్మెను విరమిస్తారని ఆర్టీసీల కార్మికుల పరంగా కూడా మేము అన్ని యూనియన్ల ముక్త కంఠంతో ఈరోజు ఈ జూబ్లీ బస్టాప్ దగ్గర చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు అంటున్నారు. అసలు ఏంటి ఇది? ప్రజలకి కానీ అటు ఏదైతే మీడియాని ఫోకస్ చేస్తున్నటువంటి ప్రజలు మీ ప్రాబ్లమ్స్తో పాటు ఈ సమస్య ఏంటి? ఇప్పుడు ఏదైతే మనకు వీళ్ళ మీద పనిభారం అంటే వీళ్ళకు ఇంత మీకు కిలోమీటర్ నడవాలి, ఇంతే మైలేజ్ రావాలి, ఇంత మీరు పేమెంట్ ఇంత కలెక్షన్ తీసుకురా, ఇలాంటి అన్ని వేధింపులు ఉంటాయి. ముఖ్యంగా మహిళా కార్మికులకు కూడా నైట్ డ్యూటీలు వేసే పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి కార్మికులను అణచివేసేటటువంటి ఏ కార్యక్రమమైన కార్మికులు కన్నెర వేస్తే తప్పకుండా ప్రభుత్వాలు పడిపోయిన చరిత్ర గతంలో ఉన్నది. ఇప్పటికైనా కార్మికుల యొక్క ఈ న్యాయమైన డిమాండ్లను ఈ రేవంత్ రెడ్డి గారు పరిష్కరించాలని, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి రాకముందుకే, రోడ్డు ఎక్కక ముందుకే కడుపు చేత పట్టుకొని చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లను మరోసారి పరిష్కరించాలని కోరుచున్నాం. చెప్పండి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ముఖ్యమైన డిమాండ్ అయితే మాది ప్రభుత్వంలో విలీనం చేయడము. సెకండ్ పాయింట్ మాకు యూనియన్లు కావాలి. థర్డ్ పిఆర్సీ. ప్రధానంగా మహిళా కండక్టర్గా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, నైట్ షిఫ్ట్లు కానీ, డే షిఫ్ట్లో కానీ, వేసవి కాలం ఎస్పెషల్లీ కండక్టర్లకి నిజంగా అది చాలా హారిబుల్ సిచ్యువేషన్ అనేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి సమ్మర్లో అయితే చాలా హారిబుల్గానే ఉంటుంది మేడం మాకు. కాకపోతే ఇప్పుడు ఈ మహిళా టికెట్స్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది, కానీ అదేమి అది అనుకుంటలేము. మేము ఒక జాబ్ చేయాలి కనుక చేస్తున్నాము మేము, దాని ఏం సమస్య కాదు. కానీ మాకు కొంచెం ఇక్కడికి వెళ్ళి వాష్రూమ్లకి ప్రాబ్లమ్స్, అట్లాంటి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక అది కూడా అలవాటు చేసుకున్నాం మేము. అన్నీ మాకు కూడా ఒక బడ్జెట్ అన్నీ అనేసుకొని మేము వేసుకున్నాం కనుక మాకు ఇప్పుడు విలీనం కావాలని మాత్రం మెయిన్ ఉంది మేడం. నిన్న ప్రభుత్వం చర్చలు జరిపింది, 41 రోజులు సమయం మళ్ళీ అడిగింది. మరి మీరు ఎందుకు సమ్మెకు దిగడం? వారాలు అడిగిండ్రు కదా మేడం, ఇన్ని రోజులు మేము ఇచ్చాం కదా మేడం, మరి అప్పుడు మాట్లాడవచ్చు కదా. అంటే మీరు ఇప్పుడు మా 4 వారాలు మీరు మమ్మల్ని టైం అడిగిండ్రు అంటే ఇన్ని రోజుల నుండి చేయండి, ఇప్పుడు ఈ 4 వారాలలో చేస్తారా మేడం? అయితే ఇప్పుడు 2-3 డేస్లో మీరు కూర్చొని మాట్లాడుకొని చేయండి మీరు.
చేయొచ్చు. 4 వారాలల్లా డిలే చేసే కన్నా ఒక 2-3 రోజులల్లా కూర్చోండి, మాట్లాడండి, మీరు చర్చించుకొని మమ్మల్ని విలీనం చేయండి. మేడం, ఫ్రీ బస్సు పెట్టడానికి కమిటీ వేసిర్రా? గవర్నమెంట్ రాగానే 48 అవర్స్లో నువ్వు ఫ్రీ బస్ అమలు చేసినావు. దానికి కమిటీలు కావాలి కానీ ఈ ఆర్టీసీ కమిటీ లేవు. కానీ మాకు మాత్రం పిఆర్సీలు ఇస్తేందుకు, గవర్నమెంట్లో విలీనం చేసేందుకు కమిటీలు ఎందుకు? ఇది కాలయాపన కోసమే కమిటీ అన్నమాట. ఈ 4 ఐఏఎస్లతో చేసిన కమిటీ కాలయాపన కోసమే. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందని దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు స్ట్రైక్ అన్నట్టే మళ్ళీ 4 వారాల టైం అడుగుతారు. ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం. మీ ఆర్టీసీ ఎండీ ఎలా స్పందిస్తున్నారు? మీ ఏదైతే మీ కోరికలు కావచ్చు, పిఆర్సీకి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్కి ఏ బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మాకు కూడా కావాలి అంటున్నారు కదా. ఎండీ అట్లా ఏం మాట్లాడతలేరు మేడం. ఎండీ ఏం మాట్లాడతలేరు. ఐఎస్ఎల్తో కమిటీ వేసినాము. కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ అధికారానికి వచ్చి 2.5 years అవుతుంది. అప్పటి నుంచి లేని కమిటీ ఇప్పుడు కమిటీ వేస్తామంటే ఎట్లా నమ్ముతాం? మళ్ళీ మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం, దీన్ని కాలప్ చేయనీకే కదా, దీన్ని పోస్ట్పోన్ చేసుకోనికే. మళ్ళీ స్ట్రైక్ నోటీస్ అంటే మళ్ళీ 1 year పడుతుంది. 2.5 years అయిపోయింది. నీకు గవర్నమెంట్ సగం గవర్నమెంట్ అయిపోయింది. ఇంకో 1 year అయితే మళ్ళీ ఎలక్షన్ మూడ్లోకి వస్తామనే ఉంటాం. మళ్ళీ 1 year అయితే ఎలక్షన్ మూడ్లోకి వస్తాం కదా. సమస్యలు మళ్ళీ పరిష్కారం కావు మేడం. అందుకోసమని మాకు ఇప్పుడు కావాల్సిందే. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా మీకు సార్ కూడా అట్లనే, కేసీఆర్ సార్ కూడా అట్లనే చేసి మమ్మల్ని లాస్ట్కి వస్తే సగం ప్రొసీజర్ చేసి సారు వాళ్ళది మళ్ళీ ఎలక్షన్ పీరియడ్ రాగానే ఇది అయిపోయింది. అందుకోసమని మేము ఇప్పుడు 2.5 years ఇంకా ఉంది కదా. ఇప్పుడు మాకు కావాల్సిందే, మేము ఈ 2.5 years లోపల కంప్లీట్ అయిపోవాలి, మాకు విలీనం కావాలి మేడం. ప్రధానంగా వీరి డిమాండ్స్ చూసుకోవచ్చు. ప్రభుత్వంలో విలీనం చేయాలి ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత యూనియన్లో విలీనం చేయాలి. అలాగే పిఆర్సీని అమలు పరచాలి. అలాగే ఈఎస్ఐ ఏదైతే ఉందో వీరికి సంబంధించినటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరిని కూడా చూడాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్గా అయితే తెలుస్తుంది. ఆర్టీసీ ఎండీ కన్నా నిపుణుల కమిటీ ఏదైతే ఐఏఎస్ల నిపుణుల కమిటీ ఏదైతే ఉందో ఈ నివేదిక రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. గత ప్రభుత్వం కూడా ఇలాగే నాంచి మా జీవితాలను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం అయినా సరే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరో 2 ఏళ్ల లోపైనా సరే ఏదైతే తమ సమస్యలకి సంబంధించి మొత్తాన్ని కూడా ఎలాగైనా సరే ఈ సమస్య సాల్వ్ చేయాలి అన్న కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి వర్షన్. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.